ప్రైజ్ ద లార్డ్. ధ్యానము మన బుద్ధిని శుద్ధీకరిస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. ఎలా అంటారా? ధ్యానము వలన మన మైండ్ను ఆధీనపరుచుకుని మన ప్రవర్తన నియంత్రించవచ్చు. కానీ ప్రార్థన వలన మనము దేవుని అనుసంధించి మన హృదయాన్ని ఏకీవింపజేయటయందు ఆత్మశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆత్మశుద్ధి కలుగుతుందో దేవుని ముఖాముఖిగా దర్శించే భాగ్యం పొందుకుంటాం. అవును దేవుని బిడ్డ, హృదయము శుద్ధీకరణ అయినప్పుడు దేవుని ఆత్మ అనుసంధానం ద్వారా సర్వ శరీరానికి దేవుడు మేలు చేకూర్చడానికి ఆయన శక్తిమంతుడు. అందుకే 1 పేతురు 3:12 అంటాడు, ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని యొద్దకు వస్తారు. నిజమే, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ మనల్ని చూస్తున్నాడు కనుక తన ద్వారా మనం శక్తిపూర్ణులవ్వడానికి